ఎన్ని రాజ్యాంగంలో లొసుగులున్నవని కొత్త కొత్త చట్టాలు తెచ్చినా అత్యాచారం చేసేవాడు మారిపోతున్నాడా? హత్యలు చేసేవాడు మారిపోతున్నాడా? దేశ ద్రోహులు మారిపోతున్నారా? చట్టాలకు మనుషులు మారకపోగా ఇంకా నేరాలు ఘోరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అత్తని చంపిన అల్లుడు, అత్త కుమార్తె కలిసి చంపిన భర్తను చంపినటువంటి అత్త బిడ్డ, వీళ్ళందరూ మారుతున్నారా? ఆలోచించండి. వాళ్ళు నిజంగా మార్పు చెందాలి అంటే మనుషులకు కావలసింది చట్టాలు కాదు. మనుషులు మారాలంటే మనుషులకు కావలసింది ఆర్టికల్స్ కావు, రాజ్యాంగాలు కావు, శిక్షలు కాదు. ఎలా మారుతారండి అని మీరు అడిగితే, ఇదిగో నా యేసు నిన్ను మారుస్తాడు. నువ్వు దొంగవా? నీ హృదయంలోకి ఆయన మాటలు చేర్చుకో, తప్పకుండా నువ్వు మారిపోతావు. నువ్వు హత్య చేశావా? మనస్సు పూర్తిగా ఆయన మాటలు విను. నీ హృదయంలోకి ఆయన మాటలు ప్రవేశించి నిన్ను రూపాంతరం చెందిస్తుంది, నవీన స్వభావంగా ఉండేటట్టుగా మారుస్తుంది. ఆయనే యేసుక్రీస్తు అంటే దేవుని బిడ్డలారా.